అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. 80% కంటే ఎక్కువ హిందూ జనాభా ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో హిందువులు తమ సొంత గ్రామంలో తమ సొంత దేవుడి ఆలయాన్ని నిర్మించుకోవడానికి కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి వస్తే దాన్ని ఏమనాలి? లౌకికవాదం అనాలా, లేకపోతే హిందువుల అణచివేత అనాలా? తమిళనాడులోని వెల్లూరు జిల్లా కాట్పాడి సమీపంలో ఉన్నటువంటి సావేర్ సత్రం గ్రామంలో జరిగినటువంటి ఒక ఘోర కలియుగ వింత ఇప్పుడు హిందూ సమాజాన్ని నివ్వెరపరుస్తూ ఉంది. దీని గురించినటువంటి పూర్తి నిజాలు మీ రక్తాన్ని మరిగించడం ఖాయం. సావేర్ సత్రం కేవలం 80 కుటుంబాలు ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం. ఇది షెడ్యూల్డ్ కులాల ప్రజలు నివసించేటువంటి ప్రాంతం. ప్రశాంతంగా ఉన్న ఈ గ్రామంలోకి ఒక క్రైస్తవ మత మార్పిడి ముఠా ప్రవేశించింది. అమాయక ప్రజలని టార్గెట్ చేసి రకరకాల ప్రలోభాలతో ఒక 10 కుటుంబాలని క్రైస్తవ మతంలోకి మార్చేసింది. అంతటితో ఆగారా? లేదు. అక్కడ ఒక చర్చిని నిర్మించారు, ప్రార్థనా సమావేశాలు పెట్టారు. చుట్టుపక్కల ఉన్న మిగిలిన 70 హిందూ కుటుంబాలను కూడా మతం మారాలని, లేకపోతే ఊర్లో బతకనివ్వబోమని బెదిరించడం మొదలుపెట్టారు. కానీ ఆ 70 హిందూ కుటుంబాలు లొంగలే. తమ మాతృ ధర్మాన్ని వదులుకోవడానికి నిరాకరించాయి. తమ సొంత ఆలయమైనటువంటి శిథిలావస్థకు చేరినటువంటి పెరుమాళ్ ఆలయాన్ని పునర్నిర్మించుకోవాలని ఆ 70 కుటుంబాలు గట్టిగా నిర్ణయించుకున్నాయి. ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఊర్లో ఉన్నది కేవలం 10 క్రైస్తవ కుటుంబాలు, ఆలయాన్ని కట్టాలనుకుంటున్నది 70 హిందూ కుటుంబాలు. కానీ ఆ 10 కుటుంబాల వెనక ఉన్నటువంటి మత మార్పిడి శక్తులు, క్రైస్తవ సంస్థలు ఆ హిందువులను ఆలయ పునర్నిర్మాణం చేయనీయకుండా అడ్డుకుంటా ఉన్నాయి. ఇది ఎంతటి దారుణం! 80 కుటుంబాల ఊరిలో మెజారిటీ హిందువులు తమ దేవుడి గుడిని తాము కట్టుకోలేకపోతా ఉన్నారు. బాధితులైనటువంటి ఆ హిందూ సోదరులు న్యాయం కోసం చివరికి కలెక్టర్కి ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఒక హిందువు వెళ్ళి క్రైస్తవ చర్చి పనుల్లోనో ప్రార్థనల్లోనో జోక్యం చేసుకుని ఉంటే ఈ పాటికి దేశవ్యాప్తంగా మీడియా ఎంత రచ్చ చేసేది? మత విద్వేషం, మైనారిటీలపైన దాడి అంటూ లౌకికవాదులు గొంతు చించుకునేవాళ్ళు కదా. మరి అదే ఒక క్రైస్తవ సంస్థ వచ్చి మెజారిటీ హిందువుల హక్కులని కాలరాస్తా ఉంటే అందరూ ముసిముసి నవ్వులు నవ్వుతా ఇది మత సామరస్యం అని సర్దుకుపోతా ఉన్నారు. ఇదే మీ లౌకికవాదం? హిందువుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే వాళ్ళకి మద్దతుగా నిలబడాల్సినటువంటి రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి? హిందూ ఓట్లతో గెలిచినటువంటి ఏ ఒక్క పార్టీ కూడా ఈరోజు ఆ సావేర్ సత్రం హిందువుల తరపున మాట్లాడటంలా. ఇక తమిళనాడు హిందూ చారిటీస్ మంత్రి గారి గురించి, అంటే ఆలయాల మంత్రి, ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. హిందూ దేవాలయాల సొమ్ము తింటూ హిందువుల అణచివేత జరుగుతూ ఉంటే నోరు మెదపరు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, మత మార్పిళ్ల గురించి ఆందోళన పక్కన పెట్టి కేవలం సినిమాల చుట్టూ, విజయన్న పాటల చుట్టూ రాజకీయాలు తిప్పడమే తమిళనాడుకు పట్టినటువంటి శాపంగా మారింది ఈరోజు. తమిళ సమాజం ఇంకా ఎన్నాళ్ళు ఈ సినిమా భ్రమల్లో, బానిసత్వపు ఆలోచనలో బతుకుతుందో అర్థం కావట్లే. సినిమా చైతన్యం పోయి నిజమైనటువంటి హిందూ చైతన్యం మేలుకునేటువంటి వరకు మనం ఇలాంటి క్రూరత్వాన్ని, అన్యాయాన్ని భరిస్తూనే ఉండాలా? అయినప్పటికీ ఈ నేల మీద ఇంకా ధర్మం బతికే ఉంది. గౌరవం, మనస్సాక్షి, ధర్మరక్షణే శ్వాసగా బతికేటువంటి హిందూ చైతన్య ఉద్యమాలు ఇంకా ఉన్నాయి. ఆ సావేర్ సత్రం గ్రామంలో ఉన్నటువంటి హిందూ సోదరులకు అండగా మనమంతా నిలబడాలి. అక్కడ ఆ పెరుమాళ్ ఆలయం మళ్ళీ సగర్వంగా తలెత్తే వరకు మన పోరాటం ఆగకూడదు. హిందువుల హక్కుల పునరుద్ధరణ కోసం ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ద్వారా క్షేత్రస్థాయిలో గొంతు విప్పాలి. మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తమిళనాడులో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేయండి. జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.